E=mc². ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ ఒకటి ఉందని చాలామందికి తెలుసు, కానీ దీనికి మీనింగ్ ఏంటి అనేది ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఈక్వేషన్ని కనిపెట్టిన 20వ శతాబ్దపు అసాధారణ మేధావి ఆయనే ఆల్బర్ట్ ఐన్స్టైన్. పుట్టినప్పుడు మందబుద్ధితో ఉండే ఈయన ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ఎలా మారాడు, అంత గొప్ప మేధావి తన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండేవారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెదడుని దొంగలించి దాని మీద జరిపిన పరిశోధనల గురించి, ఇలా ఐన్స్టైన్కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐన్స్టైన్ 1879వ సంవత్సరం మార్చి 14వ తేదీన జర్మనీలోని ఉల్మ్ అనే నగరంలో ఒక యూదుల కుటుంబంలో జన్మించారు. ఈయన నాన్నగారు ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేసేవారు. ఐన్స్టైన్ పుట్టినప్పుడు ఈయన తల వెనక భాగం కొంచెం పెద్దగా ఉండేది. దాంతో ఈయనకి ఏదైనా వ్యాధి ఉందేమో అని ఆయన తల్లిదండ్రులు భయపడ్డారు. కానీ కొంతకాలానికి అది మామూలుగా మారింది. అలాగే ఐన్స్టైన్కి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. చాలా నెమ్మదిగా ఉండేవారు. ఐన్స్టైన్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అతనికి ఒక దిక్సూచిని ఇచ్చారు. దానిని చూసి ఐన్స్టైన్ ఎంతగానో ఆశ్చర్యపోయేవాడు. దానిని ఏ వైపుకి తిప్పినా సరే ఆ కంపాస్లోని సూచి ఎప్పుడూ ఒకే వైపుకి ఎందుకు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనించేవాడు. అంటే కంటికి కనిపించిన ఫోర్స్ ఏదో దానిని పనిచేస్తుందని అనుకున్నాడు. ఆ దిక్సూచి కారణంగానే అతనికి చిన్న వయసు నుండి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఈయన స్కూల్లో ఉన్న సమయంలో కూడా కేవలం ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. దాంతో మిగిలిన సబ్జెక్టులలో మార్కులు తక్కువగా రావడంతో ఐన్స్టైన్ ఒక యావరేజ్ స్టూడెంట్గానే ఉండేవారు. తరువాత స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్లో తన కాలేజీ చదువు కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దానిలో ఫెయిల్ అయ్యారు. కానీ ఫిజిక్స్ మరియు మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు రావడంతో ఆ ప్రిన్సిపాల్ చదువుకోవడానికి అనుమతించారు. అయితే ఐన్స్టైన్ క్లాసులకు ఎక్కువగా హాజరయ్యేవారు కాదు. తనకు తానే స్వయంగా చదువుకుని నేర్చుకునేవారు. చదువు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల పాటు తన టీచింగ్ ఉద్యోగం కోసం ఎంతగానో వెతికారు. ఆ సమయంలోనే ఐన్స్టైన్ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. చదువు అయితే పూర్తయింది, కానీ ఉద్యోగం దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ఐన్స్టైన్ నాన్నగారు వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కొంతకాలానికి ఐన్స్టైన్ నాన్నగారు అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఒక పక్క ఉద్యోగం లేదు, మరొక పక్క కుటుంబ బాధ్యత. ఆయన జీవితం దుర్భరంగా మారింది. కొంతకాలానికి ఐన్స్టైన్ స్నేహితుడి నాన్నగారు ఒక ఆయన ఐన్స్టైన్కి స్విస్ పేటెంట్ ఆఫీసులో ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం ఇప్పించారు. తరువాత మెలీవా మెరిక్ అనే ఆవిడతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 1903లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకు కొత్తగా దొరికిన ఉద్యోగంలో తన పనిని 3 గంటల్లో వేగంగా పూర్తి చేసి మిగిలిన సమయంలో ఏవేవో ఆలోచిస్తూ ఊహల్లో ఉండేవారు ఐన్స్టైన్. ఆ విధంగా పేటెంట్ ఆఫీసులో పనిచేస్తూనే ఖాళీ సమయంలో 4 సైంటిఫిక్ పేపర్స్ని రిలీజ్ చేశారు. కాంతి, అణువుల ఉనికి, మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్ అయినటువంటి E=mc², థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఈ 4 మీద ఆయన విడుదల చేసిన ఆ సైంటిఫిక్ పేపర్స్ మొట్టమొదటిసారిగా ప్రచురించబడ్డాయి. ఆ పేపర్స్ చూసిన తర్వాత మొత్తం ఫిజిక్స్ కమ్యూనిటీ అంతా కూడా నివ్వెరపోయింది. కానీ ఆయన చెప్పిన థియరీలు ఫిజిక్స్ రంగంలో ఉండేవాళ్ళు అర్థం చేసుకోలేకపోయేవారు. అంత కష్టంగా ఉండేవి. అలా 4 సంవత్సరాల పాటు ఆ థియరీలు ఎవరికీ అర్థం కాక ఆ పేపర్లను ఎవరూ పట్టించుకునేవారు కాదు. దాంతో ఐన్స్టైన్ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. కానీ చివరికి మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక ఫిజిసిస్ట్ ఆ పేపర్లను చూసి దానిలో మ్యాటర్ ఉందని గుర్తించారు. ఆయన ఐన్స్టైన్ని ఎంకరేజ్ చేశారు. అలా మ్యాక్స్ ప్లాంక్ సహాయంతో ఐన్స్టైన్ ప్రతిపాదించిన ఒక్కొక్క థియరీ కన్ఫర్మ్ అవుతూ వచ్చాయి. ఈ థియరీలన్నీ కూడా ఫిజిక్స్ మొత్తాన్ని మార్చేశాయి. దాంతో ఒక్కసారిగా ఐన్స్టైన్ పేరు మారుమోగిపోయింది. ఆ 4 సైంటిఫిక్ పేపర్స్ విడుదలైనటువంటి 1905వ సంవత్సరాన్ని ఐన్స్టైన్స్ మిరాకిల్ ఇయర్గా పిలుస్తారు. అలాగే ఇంటర్నేషనల్ మీటింగ్లలో లెక్చర్స్ ఇవ్వడానికి ఐన్స్టైన్కి ఆహ్వానాలు వచ్చేవి. ఎన్నో ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు ఆయనకు మంచి మంచి ఉన్నతమైన స్థానాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అలా ఆయన జురైక్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో ప్రొఫెసర్గా చేరారు. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు తన థియరీలను డెవలప్ చేయడం కోసం ఎక్కువగా సమయం గడుపుతూ ఉండేవారు. అలా 1915లో తన పరిశోధనలన్నిటిలోనూ ప్రముఖమైనటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని పూర్తి చేశారు. ఒక్కసారిగా ఆయన గొప్పతనం పెరిగిపోవడంతో ఎక్కువగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడవలసి వచ్చేది. దాంతో ఆయన కుటుంబాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకానొక సమయంలో అయితే తన భార్య మెలీవాతో ఒక కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకున్నారు. ఆ కాంట్రాక్ట్లో కొన్ని కండిషన్స్ ఉండేవి. అవి ఏంటంటే, మెలీవా 3 పూటలా భోజనం రెడీ చేసి ఆయన రూమ్కి తీసుకురావాలి. ఆయన రూమ్ని, బట్టలను ప్రతిరోజు శుభ్రం చేయాలి.
ఆయనతో ఆమె వ్యక్తిగత సంబంధాలను తగ్గించుకోవాలి. ఐన్స్టీన్ చెప్పిన వెంటనే ఆమె ఆయన రూమ్ నుండి మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే వాళ్ళు కలిసి ఉండడం జరుగుతుందనేది ఒప్పందం. కొంతకాలం ఇలా గడిచింది, కానీ తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో వాళ్ళిద్దరూ 1919లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఐన్స్టైన్ తనకు భవిష్యత్తులో నోబెల్ బహుమతి వస్తుందని, ఆ బహుమతి ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని తన భార్యకి ఇచ్చేస్తానని మాటిచ్చారు. అంటే తనకు భవిష్యత్తులో నోబెల్ ప్రైజ్ వస్తుందని ఎంత నమ్మకంతో ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒప్పందానికి ఆమె కూడా ఒప్పుకుంది. విడాకులు తీసుకున్న అదే సంవత్సరం తన చిన్ననాటి స్నేహితురాలు మరియు బంధువు అయినటువంటి ఎల్సా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు ఐన్స్టైన్. ఆ తరువాత కూడా మాస్, ఎనర్జీ, టైం, స్పీడ్ వంటి వాటికి సంబంధించి ఎన్నో సైంటిఫిక్ థియరీస్ని ప్రతిపాదించారు. అవి భౌతిక శాస్త్రంలో ఊహించని మార్పులు తీసుకువచ్చాయి. ఐన్స్టైన్ నమ్మినట్లుగానే ఆయనకి నోబెల్ బహుమతి దక్కింది. కానీ అది బాగా ఫేమస్ అయినటువంటి E=mc² కాదు. ఆయన ప్రతిపాదించిన ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి గాను ఆయనకి 1921 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. చెప్పినట్లుగానే నోబెల్ ప్రైజ్ ద్వారా వచ్చిన డబ్బుని తన మొదటి భార్యకు ఇచ్చేశారు ఐన్స్టైన్. 1930ల కాలంలో ఐన్స్టైన్ జర్మనీలో ఉన్నప్పుడు హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. అయితే హిట్లర్కి యూదులంటే ఇష్టం ఉండేది కాదు. ఎన్నో లక్షల మంది యూదులను హిట్లర్ చంపించాడని మనందరికీ తెలుసు. ఐన్స్టైన్ కూడా యూదుడే కాబట్టి ఆయనను కూడా చంపాలని ప్రయత్నాలు జరిగేవి. ఐన్స్టైన్ని పట్టించిన వారికి $5,000 బహుమతి కూడా ప్రకటించింది హిట్లర్ ప్రభుత్వం. అంతేకాదు, ఐన్స్టైన్కి సంబంధించిన ఎన్నో పుస్తకాలను కూడా వాళ్ళు తగలపెట్టేశారు. దాంతో ఐన్స్టైన్ జర్మనీని వదిలి అమెరికాకు వెళ్ళిపోయి అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తరువాత తన జీవితమంతా అమెరికాలోనే గడిపారు. ఇదిలా ఉంటే ఇంత మేధావి అయినా కూడా ఐన్స్టైన్కి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉండేది. ఈయనకు ముఖ్యమైన వారి పేర్లు, తారీఖులో కూడా గుర్తుండేవి కాదు. కనీసం ఈయన ఫోన్ నెంబర్ కూడా ఒక్కొక్కసారి ఈయన మర్చిపోయేవారు. ఈయనకు తెలివితేటలే కాదు, మంచి మనసు కూడా ఉంది. ఈయన ఆటోగ్రాఫ్ కోసం ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర నుండి $1 నుండి $5 వరకు తీసుకునేవారట. అంతేకాదు, ఈయన ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలన్నా సుమారుగా $1000 తీసుకునేవారు. కానీ అలా సేకరించిన డబ్బంతా కూడా చారిటీలకు డొనేషన్ ఇచ్చేసేవారు. ఐన్స్టైన్ తన జీవితకాలం మొత్తం మీద సుమారుగా 300 సైంటిఫిక్ పేపర్స్ని పబ్లిష్ చేశారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన థియరీలను అర్థం చేసుకుని నిజమని నిరూపించడానికి ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, మనిషి తెలివితేటలను కొలవడానికి ఉపయోగపడే ఐక్యూ స్కోర్ సాధారణ మనిషికి 90 నుండి 110 వరకు ఉంటుంది. కానీ ఐన్స్టీన్ ఐక్యూ స్కోర్ 160కి పైనే ఉండేది. అప్పట్లో ఇజ్రాయెల్ దేశపు మొదటి ప్రెసిడెంట్ వైజ్మెన్ చనిపోయిన తర్వాత ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఐన్స్టైన్కి దక్కింది. కానీ ఆయన సింపుల్గా ఆ పదవిని వద్దనుకున్నారు. ఆయన ప్రతిపాదించిన థియరీల వల్లనే మనం ఈరోజు ఉపయోగిస్తున్న టీవీ, జీపీఎస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, రిమోట్ కంట్రోల్ డివైజెస్, లేజర్స్, DVD ప్లేయర్స్ ఇవన్నీ సాధ్యమయ్యాయి. స్పేస్ ట్రావెలింగ్లో కూడా ఈయన థియరీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 1955 ఏప్రిల్ 17న ఐన్స్టైన్కి అబ్డామినల్ ఎరోటిక్ ఎన్యూరిజం కారణంగా, అంటే పొట్ట భాగంలో రక్తాన్ని తీసుకువెళ్లే ఒక రక్తనాళం పగిలి రక్తం కారడం మొదలైంది. దానికి సర్జరీ చేస్తే బ్రతుకుతారని డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించారు. నేను ఎప్పుడు చనిపోవాలో అప్పుడు చనిపోతాను. ఇలా ఆపరేషన్ల ద్వారా కృత్రిమంగా పొడిగించిన జీవితంలో సారం ఉండదు. ఈ ప్రపంచంలో నేను చేయవలసింది చేశాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సిన సమయం. కాబట్టి నేను అదే చేస్తాను అన్నారు. తరువాతి రోజు అంటే 1955 ఏప్రిల్ 18వ తేదీన 76 ఏళ్ల వయసులో ఆయన కన్ను మూశారు. ఆ విధంగా మనమంతా ఒక మహామేధావిని కోల్పోయాము. ఆయన చనిపోయే సమయంలో చివరిగా జర్మనీ భాషలో ఏదో చెప్పారట. కానీ ఆయన దగ్గర ఉన్న నర్సుకి జర్మనీ భాష రాకపోవడంతో ఆయన ఏం చెప్పారో అనేది రహస్యంగానే మిగిలిపోయింది. అయితే కొన్ని రోజులకి మరొక వార్త సంచలనమైంది. ఐన్స్టైన్కి పోస్ట్ మార్టం చేసిన థామస్ హార్వే అనే ఒక డాక్టర్ అసలు ఐన్స్టైన్ ఎందుకు ప్రపంచ మేధావిగా మారాడో తెలుసుకోవడానికి ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి పర్మిషన్ తీసుకోకుండా ఐన్స్టైన్ మెదడును తొలగించి రసాయనాల్లో భద్రపరిచాడు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమైంది. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి ఆ మెదడు మీద పరిశోధన చేయడానికి అనుమతి తీసుకుని ఐన్స్టైన్ మెదడుని 240 ముక్కలుగా కోసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పరిశోధకులకు ఆ భాగాలను పంపాడు. అలా చాలా కాలం పాటు ఆయన మెదడు మీద పరిశోధనలు జరిగాయి. వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఐన్స్టైన్ బ్రెయిన్లో
పెరైటల్ లోబ్ అనే ఒక భాగం మిగిలిన మనుషులతో పోల్చితే 15% పెద్దగా ఉందని తేలింది. ఈ భాగమే మనం మ్యాథ్స్ బాగా చేయడానికి ఉపయోగపడుతుంది. బహుశా ఆయన తెలివితేటలకు ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే ఐన్స్టీన్ తన మేధస్సుకి కారణం ఏం చెప్పారో తెలుసా? నాలో ప్రత్యేకమైన టాలెంట్ అంటూ ఏమీ లేదు. నేను ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాను. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఒక గొప్ప మేధావే. కానీ మీరు ఒక చేపను అది చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి దాని తెలివితేటలు నిర్ణయిస్తే అది తన జీవితం అంతా కూడా మూర్ఖుడిగానే ఉండిపోతుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి దాని మీద కృషి చేస్తే అతను దానిలో మేధావిగా మారతాడు. అంతేగాని తనలో లేని టాలెంట్ గురించి ఇతరులతో పోల్చుకుంటే తాను ఎప్పటికీ మూర్ఖుడిగానే ఉండిపోతాడు అంటారు ఐన్స్టైన్. ఇక ఐన్స్టైన్ బ్రెయిన్ మీద పరిశోధనలు పూర్తయిన తర్వాత ఆయన మెదడు ఫిలడెల్ఫియాలోని ముట్టెర్ మ్యూజియంలో ఉంచబడింది. అంతేకాదు ఆయన కళ్ళు కూడా న్యూయార్క్లో భద్రపరచబడ్డాయి. ఐన్స్టైన్ భౌతికంగా మనందరికీ దూరమై ఉండవచ్చు, కానీ ఆయన ప్రతిపాదించిన థియరీలు మాత్రం ఎప్పటికీ మానవ జీవనానికి ఉపయోగపడుతూనే ఉంటాయి. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఎక్కడో విశ్వానికి సంబంధించిన సూత్రాలను ఆయన కేవలం ఊహించి చెప్పగలిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆ సూత్రాలను ఇప్పుడిప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సాధారణంగా టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం ఒక వ్యక్తిని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటిస్తుంది. కానీ ఐన్స్టైన్ని మాత్రం ఏకంగా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద సెంచరీగా ప్రకటించింది. అంటే 20వ శతాబ్దంలోనే అత్యంత ప్రముఖమైన మరియు ప్రభావితం చేసిన వ్యక్తి అన్నమాట. ఈ విధంగా ఐన్స్టైన్ ఒక హిస్టారిక్ ఐకాన్గా మారిపోయారు. మనందరికీ ఆదర్శంగా మన గుండెలో నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ఇలాగే మరెంతోమంది ఇన్స్పైర్ చేసే గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి తెలుగుబడి.in వెబ్సైట్ని చెక్ చేయండి. వెబ్సైట్లో కుడివైపు క్రింది భాగంలో ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగుబడి వెబ్సైట్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ నాలెడ్జ్ని పెంచే ఎన్నో ఆర్టికల్స్ ఆ వెబ్సైట్లో రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లో తెలుగుబడి పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.